నమస్కారం ప్రజలారా. ఆంధ్రప్రదేశ్లోని వార్తలు చూసుకుంటే నిన్న విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాటలన్నీ చెప్పాడండి. జర్నలిస్టులపై సాయిరెడ్డి తిట్ల పురాణం, వాడు వీడు అంటూ అసభ్యకర భాష, పెద్దల సభలో సభ్యుడు అనేది కూడా మరిసిపోయి దిగజారుడు వ్యాఖ్యలు. చూడండి, దిగజారుడు వ్యాఖ్యలు మాట్లాడింది నిన్న ఈ విజయసాయిరెడ్డి గారి గురించి. నిన్న జరిగిన మాటల్లోని కొన్నిసార్లు చూసుకుంటే, విజయసాయిరెడ్డి గారికి ఈ వయసులో ఇట్లాంటి పని ఎందుకు అవసరం వచ్చిందో తెలీదు. అతని మీద మచ్చబడింది. నిజమా అబద్ధమా అనేది ఆయన తెలుసుకోగలగాలి. ఎట్లా దీని పుట్టు పూర్వగాతాలంటే, శాంతి అసిస్టెంట్ కమిషనర్గా చేసే మేడం, ఆమె భర్త మదన్మోహన్ ఆయన ఒక లెటర్ రాశాడు కమిషనర్కి. ఏమని అంటే, నేను అమెరికాలో ఉన్నానండి, నేను లేని టైంలో నా భార్య బిడ్డకు జన్మనిచ్చింది. ఈ బిడ్డ ఎవరికి పుట్టాడో తెలియదు. నాకు ఇద్దరి మీద డౌట్ ఉంది. ఎవరు డౌటు? ఎంపీ విజయసాయిరెడ్డి మీద, వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీద, ఇంకా సుభాష్ రెడ్డి అని ఒక ఆయన గవర్నమెంట్ ప్లేడర్, రెవెన్యూ ఏదో గవర్నమెంట్, అతను మా ఇద్దరి మీద ఉందండి. వీళ్ళిద్దరిది తేల్చండి, నాకు న్యాయం చేయండి, లేని టైంలో నా భార్యకు బిడ్డెట్ట పుడతారు అని ఆయన లెటర్ రాశాడు కమిషనర్. అది మీడియాలో వచ్చింది. అందరూ మీడియా వాళ్ళు చూపించారు, ప్రతి ఒక్కరు చూపించారు. చూపించిన వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు మీడియాకు దొరికిందంటే వాళ్ళు చూపిస్తారు. వాళ్ళ భర్త రాసిన లెటర్నే వీళ్ళు చూపించారు, మీడియాలో చూపించారు. తండ్రి ఎవరు అంటే విజయసాయిరెడ్డి, సుభాష్ రెడ్డి అనేది మీడియాలో అడిగారు, చూపించారు. ఏమో శాంతి గారు లేడీ, పాపం అప్పటికే ఇద్దరు కబల పిల్లలు ఉన్నారు. ఎవరు? మదన్మోహన్ గారికి, ఈమెకు. ఆ అమ్మ బాగా ట్రబుల్, అంటే చిన్న క్యాస్ట్ అయినా మహాతల్లి, బాగా చదువుకునింది, పైకి వచ్చింది. దాన్ని మనం ఎవరైనా గౌరవించాలి. ఒక లేడీగా ఆయనకు మనం గౌరవించాలి. మంచి చదువుకున్న వ్యక్తి, జాబ్ వచ్చింది, వైజాగ్కి వెళ్ళింది. వైజాగ్కి వెళ్ళిన తర్వాత ఆడి నుంచి అక్కడ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా జాయిన్ అయింది. తర్వాత విజయసాయిరెడ్డి పరిచయం అయిందంట, అది మనకు తెలిసిన ప్రకారం. తర్వాత ఆయన భర్త రాసిన లెటర్లు మీడియాలో రాగానే శాంతి గారు మీటింగ్ పెట్టారు, అది ప్రెస్ మీట్ పెట్టి నేను ఒక ఆడపిల్లని, నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు, నేను చాలా అని ఆయన బాధపడుకునింది. పాపం ఏడిచింది. ఆమె బాధ, ఎందుకంటే ఆడబిడ్డ కదా, ఎవరికైనా బాధే ఉంటుంది. ఎందుకంటే ఈ సమాజంలో మంచి వయసున్న ఆడది, ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా మంచి ఆడవాళ్ళు బాగా అందంగా ఉంటే రాజకీయ నాయకులు కూడా ఏమంత తక్కువైన వాళ్ళు కాదండి, పదకొరు కన్నేస్తారు. ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి. మనం ఒకరికి లొంగాము అంటే మన కుటుంబం నాశనం అయిపోతారు. ఒకరికి మనము మనిషి ఒకరికి అవకాశం లొంగారు అంటే పిల్లలు, భర్త అందరూ రోడ్ల మీద పడతారండి. మీ జాబ్ చేసుకో, ఎవరైనా దేంట్లో అయినా సరే ఆడవాళ్ళు జాగ్రత్త భయభక్తులతో రావాలి. ఎవడన్నా మగవాడు మిమ్మల్ని ఇబ్బంది పెడితే చెప్పు తీసుకొని కొట్టాలి, అట్లా ఉండాలి మీరు. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే, ఆడపిల్లలంటే అగ్గి పిల్లలు లెక్క ఉండాలి, కాల్ చేయాలి అంతే మీ జోలికి వస్తే. అట్లా ఏడిచింది, చేసింది, పాపము బాధపడింది. ఆ తల్లి ఏడిచింది కరెక్టే, నువ్వు చేసింది మంచి పనేనమ్మా. కానీ భర్త లేని టైంలో డబ్బు మీద ఆశతో విజయసాయిరెడ్డి గారితో నీకేం సంబంధం అమ్మా? ఎందుకు అతనితో నీకు పరిచయం? నువ్వు దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్వి, నీ మీద డిప్యూటీ కమిషనర్లు ఉంటారు, వాళ్ళు ఏదన్నా మాట్లాడాలంటే మాట్లాడతారు. మీరు విజయసాయిరెడ్డి గారి దగ్గరికి ఎందుకు తిరిగారు? నీ భర్తను కూడా ఎందుకు విజయసాయిరెడ్డి గారితో పరిచయం చేయించారు? వాళ్ళ ఇంటికి ఎందుకు తీసుకెళ్లారమ్మా మీరు? చెప్పండి. మీరు ఎందుకు తీసుకెళ్లారు చెప్పండి. ఇప్పుడు అది చేసిన తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు, ఏడ్చినావు, బాధలు పడినావు. ఆడబిడ్డగా నీకు ఎవరు నీ గురించి అడ్డుగా మాట్లాడరమ్మా. పొరపాట్లు చేసినా కూడా ఎవరు కూడా చేయలేరు. నీ పరిస్థితి ఎలా ఉందో, నేను బ్లాక్మెయిల్ చేశారేమో తెలియదు కదా వాళ్ళు పెద్దవాళ్ళు. నేను బ్లాక్మెయిల్ కూడా చేసి ఉండొచ్చమ్మా. కాబట్టి కానీ ఇప్పుడు నీ భర్త, ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు, నీ భర్త నీ పిల్లలే కదమ్మా బాధపడేది, రోడ్ల మీద పడారు.
తర్వాత వెళ్ళిన తర్వాత నిన్న విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెడితే తెలుగుదేశంలో చెప్పి తిట్టాడు. వాడేస్తూ పథకాలు లేవు, డెవలప్మెంట్ లేదు, ఇది లేదు, అది లేదని ఏదో శుద్ధ మాటలన్నీ చెప్పి వచ్చాడు. ఇది చేస్తాం, అది చేస్తాం, ఎట్లా చేస్తాం, ఇది అది అని. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఏం చేయలేడు, కానీ ఆయన నోట గుండా వచ్చి ఒకటి కూడా నిజాలు చెప్పడు. విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ సభ్యుడు, మళ్ళీ వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2 ప్లేస్లో ఉన్నాడు. అంతా చెప్పాడు. అంతా చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళు వీళ్ళు అంతా చెప్పాడు. ఏం డెవలప్మెంట్ లేదు, ఏం చేయలేదు అని చెప్పాడు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన శాంతి భర్త గారు ఏమడిగారండి? నా బిడ్డకు తండ్రి ఎవరు, విజయసాయిరెడ్డా సుభాష్ రెడ్డా అని అడిగాడు ఆయన. అది నువ్వు చెప్పాల. అది చెప్పకుండా మహాన్యూస్ వంశీగాడు ఏస్ట్గాడు, వాడు రాధాకృష్ణ ఏస్ట్గాడు, వాళ్ళ అమ్మకు వాళ్ళ నాయనకు వాళ్ళు పుట్టారా, DNA పరీక్ష చేయిస్తారా? సాంబశివుడు ఏస్ట్గాడు, ఎంగటి ఏస్ట్గాడు, వాడు బీటీ నాయుడు వాడు ఏస్ట్గాడు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనకు వాళ్ళు పుట్టారా అని నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? ఇదేనా నీ రాజ్యసభ సభ్యత్వం? సాయిరెడ్డి గారు నువ్వేమడగాలి? ఏమయ్యా మదన్మోహన్, నా పేరు ఎందుకు రాసినావు? నువ్వెవరు? నీ మీద లీగల్గా నోటీస్ చేసుకుంటా, లేదా DNA పరీక్ష పదాంరా అని అడగాల. నువ్వు ఆయన్ని అడగకుండా టీవీ వాళ్ళ మీద, ప్రెస్ వాళ్ళ మీద పడితే నీకేమొస్తుంది? నీ నోటు ఏమొస్తుంది చెప్పండి, మీరే చెప్పండి. వాళ్ళని ఇలా తిడితివి, ఏమొచ్చి నీకు చెప్పు? ఏమన్నా వచ్చినా? ఏం రాలేదు కదా. యాక్షన్ తీసుకుంటా, ఆడబెడతా, ఏడబెడతా, ఏం పెడతావు చెప్పండి? మీరు మీ ముందుండే కేసులే మీరు అవన్నీ సల్లార్పుకోలేవు ఈ ఏజ్లో. ఏం పెడతారు చెప్పండి? వాడు ఈడు అంటావు. ఆయన మహాన్యూస్ వంశీ గారిని అవుతే వాడెంత, వాడు బతికెంత, వాని చెల్లెలకు, వాళ్ళ కూతుళ్ళు, వాళ్ళ బిడ్డలు, ఏందండి మీ మాటలు ఏంది? వాడు పుట్టాడా లేదో, వాళ్ళ అమ్మ ఆయన పుట్టినాడో లేదో. అదేనా విజయసాయిరెడ్డి గారు? పెద్దవాళ్ళు సార్, మీరు గౌరవంగా ఉండాలి, గౌరవంగా మాట్లాడాలి. మీరు మాట్లాడింది ఏంది? మదన్మోహన్ గారు రాసిన లెటర్కు సమాధానం చెప్పండి. ఏమయ్యా, నీ భార్యకి నాకేం సంబంధం లేదయ్యా, నీ DNA పరీక్షకు రెడీ, ఆ బిడ్డకు నేను తండ్రిని కాదు అని ఒక మాట చెప్తే అయిపోతుంది కదా. దానికి టీవీ వాళ్ళందరినీ తిడితివి, చేర్చివి. తర్వాత ఆ విలేకరులు అడిగితే వాడెంత, వాడు ఈడు అని వాళ్ళు మాట్లాడుతీవి. ఏమొస్తుంది మీరు చెప్పండి? రెస్పెక్ట్ అని ఏం లేదా? ఏజ్ అయినది, మొత్తం తెల్లగా అయిపోయినావు ఇప్పటికే. అంత తెల్లబడిపోయిన మనిషివి నువ్వే, చిన్న పెద్ద లేకుండా అంత పెద్దనివి, నీ ఎట్లా మాట్లాడాలి సార్ మీరు? మీ వల్ల జగన్కి కూడా లాసే కదా సార్, చెప్పండి. అట్లా అయిన తర్వాత వెళ్ళిపోతివి, చేర్చివి, నీ కథలు తేల్చేస్తా, ఆడబెడతా, ఏడు చేస్తా, మిమ్మల్ని అందరిని వదలనని బెదిరించివి, చేర్చివి, వెళ్ళిపోతివి. వెళ్ళిన తర్వాత శాంతి భర్త గారు ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ సార్ శాంతి భర్త గారు వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఆయన ఏం చెప్పాడు? మొత్తం చెప్పాడు. నీ దగ్గరకు వచ్చి శాంతి భర్త ఎవరో తెలియదు, 2 times నాకు స్కాలర్షిప్ కోసం దేనికో వచ్చాడు అని అంటేవి. కానీ ఆయన అన్నీ చెప్పాడు కదా. ఆయన భార్య శాంతి నీ దగ్గరికి తీసుకొచ్చింది, మీ ఇంటికి తీసుకొచ్చింది, మీరు డబ్బులు ఎంత ఇచ్చింది, ఏంది అన్నీ చెప్పాడు కదా. ఆయన ఆవిడే అడుగుతున్నాడు మదన్మోహన్ గారు, విజయసాయిరెడ్డి గారు DNA పరీక్షకు వస్తాడా రాడా, ఆ బిడ్డకు తండ్రి ఎవరు తెలుస్తారా తేలరా అని అడుగుతున్నాడండి విజయసాయిరెడ్డి గారు. అంతే తప్ప ఆయన తను ఏం అడగలేదు. ఇప్పుడు చూడండి పాప, అతని కుటుంబంలో స్విచ్ మీరు పెడితే, ఇప్పుడు ఆమెమో ఓ మగబిడ్డకు జన్మనిచ్చా, ఇతనేమో 2 ఆడపిల్లలు. ఇతను ఏం చేయాలా? ఆ పిల్లల్ని ఏం చేయాలా? వాళ్ళ కుటుంబం ఎట్ట బతకాలా? దానికి ఎవరు బాధ్యతలు ఎవరు? ఆ కుటుంబాన్ని ఈదుల పాలు చేసేస్తే ఇప్పుడు ఆ బిడ్డకు తండ్రి లేకపోయి, ఈ బిడ్డలకు తల్లి లేకపోయి, ఎవరు? మీరే ఆలోచించండి. ఇప్పుడు ఆ బిడ్డకు తండ్రి లేడు, ఈ బిడ్డలకు తల్లి లేదు. ఈ బిడ్డలు ఎవరు చూస్తారు? ఇతను మదన్మోహన్ గారు పాపం ఆయన ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, నాకేమి కరమ్మా అని అంటున్నాడు. ఆయమ్మను బెదిరించో లేకపోతే లొంగ తీసుకొని ఆయమ్మను డబ్బు ఆశ చూపి ఒక కుటుంబాన్ని చిచ్చలబడి చేసేస్తే ఏది న్యాయం అండి విజయసాయిరెడ్డి గారు? మీరు చెప్పండి. ఈ వయసులో మీరు చేసే పని ఇదేనా విజయసాయిరెడ్డి గారు? గౌరవంగా ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నవారు మీరు, చెప్పండి. అమ్మ శాంతి గారు, మీరు మంచి వ్యక్తి అమ్మ, కానీ ఇలాంటి రాజకీయ నాయకులను వాళ్ళకు డబ్బులు కాసుపడి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టుకోకండి.
ఇప్పుడు ఆ ఆడబిడ్డలను చూసేది ఎవరమ్మా? ఇప్పుడు ఆ మగబిడ్డకు తండ్రి ఎవరమ్మా? పాని చెప్పు, నువ్వే చెప్పు పాని. ఆ మగబిడ్డకు తండ్రి ఎవరు? ఈ ఆడబిడ్డలకు నువ్వేం అక్కడ ఉండిపోతుంది? ఈ ఆడబిడ్డలకు తల్లి లేకపోయి నీ భర్త కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి, మీరే చెప్పండి. విజయసాయిరెడ్డి గారు, మీరు చేసే పనులకు మీడియాని తిట్టకూడదండి. న్యాయంగానే చేయండి. తప్పోతే తప్పు అని చెప్పండి. మీరు మదన్మోహన్ గారి మీద ఆయన రాసిన లెటర్కు రియాక్షన్ ఇవ్వండి ఇప్పటికైనా. ఎవరే నాయన, నాకు ఏ సంబంధం లేదు. సుభాష్ గారు చెప్పేశాడు, నాకు ఏ సంబంధం లేదు. సుభాష్ రెడ్డి గారు ఆయన కరెక్ట్గా చెప్పేశాడు, మంచి వ్యక్తి. నాకు ఏ సంబంధం లేదు, ఆ బిడ్డకు నాకు ఏ సంబంధం లేదు అని పక్కలుగా చెప్పేశాడు. నువ్వు చెప్పు మరి, డిఎన్ఏ పరీక్షకు వస్తాను నేను, నాకు ఏ సంబంధం లేదని చెప్పండి సాయిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు. ఇది న్యాయం ధర్మాలు ఉంటాయండి. ఆడబిడ్డలతో ఆడుకోకూడదు ఎవరైనా సరే. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయింది పాపము. ఇప్పుడు భర్త, ఈ పిల్లలు ఇక్కడ, ఒక మగబిడ్డతో ఆయన అక్కడ. ఎవరు ఆ కుటుంబాన్ని సహాయం చేస్తారు? ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారండి? ఇప్పుడు మీరే ఆలోచించుకోండి. న్యాయం ధర్మం అనేది ఉండాలంటే ఇలాంటి ఎప్పుడు కూడా ఒక ఆడవాళ్ళు జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ లొంగకండి, మోసపోకండి. కాబట్టి శాంతి ఆ మేడంకు కూడా న్యాయం జరగాల, ఇట్లా మదన్మోహన్ గారికి కూడా న్యాయం జరగాల, విజయసాయిరెడ్డికి కూడా న్యాయం జరగాలి. ఎందుకంటే ఆయన ఎలిగేషన్ వచ్చింది కాబట్టి ఆ సారు ఆ వయసులో చేయించుకుండకపోవచ్చు, కావాల్సింది కూడా నిందలు వేయచ్చు. కాబట్టి ఆ సార్కి కూడా విజయసాయిరెడ్డికి కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.